జీసస్ లవ్ మినిస్ట్రీని ప్రారంభించిన బిషప్ పద్మకుమార్ పిఎం పాలెం కాలనీ పరిసరాల నందు కొన్ని సంవత్సరాల నుంచి చిన్న చర్చిని నడిపిస్తున్న పాస్టర్ సంజీవ్ రావు ఆ చర్చి మినిస్ట్రీ పాతది తీసి కొత్తగా నిర్మించిన మినిస్ట్రీని అతిగా నుంచి విచ్చేసిన బిషప్ పద్మకుమార్ ప్రార్థన చేసి ప్రారంభించారు. ఇది చర్చే కాదు, 10 మందికి వెలుగునిచ్చే మందిరంగా ఉంటూ సమాజానికి ఎంతో మేలుకరంగా నడిపించాలని పాస్టర్ సంజీవరపుని అతిథులుగా విచ్చేసిన పద్మకుమార్ ప్రభాకర్లు కోరారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవ నాయకులు ముందుపాక అబ్రహాం, మాజీ మైనార్టీ ఆప్షన్ సభ్యులు జంగం జోషి, వాట్ నెక్స్ట్ ప్రైమ్, స్థానిక పాస్టర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుడు తన ప్రజల్ని ఎన్నుకొని దేవుడు తన కార్యాలు చేస్తూ ఉండగా మనం ఎంతైనా కృతజ్ఞత స్థుతులు చెల్లించిన బద్దులమైన గారికి ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతులు అయిన మా పరమ తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని దేవా పనికిరాని ప్రాంతాలలో నాయన మీరు ఒక దిక్చూసిగా, లేక ఒక నైట్ హౌస్గా, లేకపోతే ఒక దీపస్తంభముగా చర్చ్ ఆల్రెడీ ఇక్కడ దేవుని కార్యం జరుగుతున్నాయి. నూతనంగా మనం ఎవరు ఏమీ చేయట్లేదు. జస్ట్ వారు జరుగుతున్న ఆరాధనకి, వారు పెట్టుకుంటున్న కార్యక్రమానికి చిన్న ప్రార్థన సేవకులుగా మనందరం కలిసి వారితో చేయడానికి ప్రవేశించడం మంచి అవకాశం. అందరూ బట్టి తండ్రి కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో ఇదే యొక్క మళ్ళా రీడెడికేషన్ అని కాదు కానీ ఇది ఓకే, దిస్ ఈజ్ ఆల్రెడీ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇదే హౌస్ ఆఫ్ ఫోటోలు, దీని వీడియో తీయదు. హౌస్ ఆఫ్ గాడ్ కుమారునికి పరిశుద్ధాత్మ నామంలో దీన్ని జస్ట్ అగైన్ అది సేవకుడిగా భూమి దాని సంపూర్ణతయు యెహోవాయ, లోకమును దాని నివాసులు యెహోవా వారు కనుక అనేకులు ఈ యొక్క గుమ్మములో నుండి ప్రవేశించబడి దేవుడు ఒక మాట చెప్పాడు, పేతురు నువ్వు కేఫా, నీ మీద అనగా నువ్వు బండావి, నీ మీద నేను సంఘాన్ని కడుపుతా. కానీ దానికంటే ప్రత్యేక ఒక మాట చెప్పాడు, దాని ద్వారము ఎదుట, దాని ద్వారముల ఎదుట పాతాళపు ద్వారములు నిలువనారు. సో ఎవ్రీ వన్ పాతాళానికి వెళ్ళే వాళ్ళందరికీ ఇదే ద్వారం ద్వారా పరలోకాన్ని పంపించే ఒక మార్గంగా దేవుని సేవకు సంజయ్ గారిని వాడుకుంటారు. అందరూ బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ పరిశుద్ధ నామంలో దీన్ని మరొకసారి ప్రార్థిస్తూ సేవకులుగా ఆమెను పలుకుతూ ఉన్నాం. అందరికీ ఒక్కొక్కరు ఎవరిబడి
ప్రతి ఒక్క సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి, దాని యొక్క గౌరవం విస్తరించబడాలి. అందుకనే దేవుడు ఈ చక్కని ఎక్స్టెన్షన్ ఇస్తూ ఉన్నాడు. ప్రతి సంఘం కూడా ఇలా దేవుడిలో వృద్ధి చెందుతూ మందిరముగా కాకుండా సభ్యుల పరంగా కూడా ముందుకు కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మనందరూ కలిసి ప్రార్థన చేసి సందు ప్రార్థన చేస్తారు. మహాపరిషుద్ధుడా, కలిగించండి సర్వశక్తిమంతుడానికి ప్రభా యొక్క మందిరము తండ్రి మరలా పునర్నిర్మాణం జరుగుతుండగా ఈ కార్యము నమ్మకపరుస్తున్నాం. నీకు వందనాలు. ఈ సేవకుని సంఘాన్ని బలపరుస్తున్నారు. నీకు వందనాలు తండ్రి. నాయన యొక్క అన్ని జనుల మధ్య ఈ యొక్క స్థలం అనేక మందికి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దబడుతున్నందుకు వందనాలు తండ్రి. నాయన యొక్క స్థలమును ప్రభు మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. నీ సేవకులను ప్రభు తండ్రి మీరు దీవించండి, నీ ఆత్మతో నింపండి. ఇక్కడ అడుగుపెట్టు ప్రతి ఒక్కరూ ప్రభు రక్షించబడి నీ యొక్క రాజ్యంలో చేరే భాగ్యం దయచేయండి నాయన. వారి బంధకాల నుండి విడిపించండి, పాప శాపం నుండి విడిపించండి. ఇదే పరలోకపు గవని అని ఆనాడు యాకోబు అన్నట్లు అనేక మంది ఇక్కడ చేరులు కాక తండ్రి వందనాలు చెల్లించుకోండి ప్రభా. ఈ యొక్క మందిర పునర్నిర్మాణం తండ్రి పరిపూర్ణం అవ్వడానికి సహాయం దయచేయండి. దీనికి కావాల్సిన ఆర్థిక వనరులను సహాయం దయచేయండి. నేను నీ సేవకులను వారి చేతులను బలపరచండి. సంఘము ప్రభ తండ్రి ప్రతి కార్యక్రమం కూడుకొని ముందుకు సహాయ సహకారాలు అందించడానికి నాయన యొక్క కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సేవకులుగా తండ్రి నాయన యొక్క ప్రభ తండ్రి పరిపూర్ణమైన సంఖ్య 7 కూడా మేము కలిసి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యం యేసు నామమున ప్రార్థిస్తున్నాం. నిజంగా ప్రభావాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఉండాలని అనేక మంది మారు మనసును పొందాలి. నిజమైన దేవుడు ఇవన్నీ తెలుసుకుంటే సహాయం చేయండి నాయన. తండ్రి సేవ ద్వారా మాట్లాడే ప్రతి మాట నీ మాటగా పెట్టేటప్పుడు ఆయన నీవే మాట్లాడి అనేక మంది ఆత్మను మార్చేటువంటి శక్తిగా నడిపించినప్పుడు మీరు ఘోరగా భాగం మీరే మహిమ పొందమని, కుటుంబాన్ని మీరు ఆదరించమని, మాకు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన ఇస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు పాల్గొన్న ఆశీర్వాదం చేరిన మనకు అప్పగించిన పరిచయం మరుముఖ్యంగా నూతనంగా మరలా పునర్నిర్మించబడుతున్నటువంటి ఈ మందిరంలకు పరిచయం చేసే సేవకుని కుటుంబానికి ఈ గ్రామానికి సదా తోడ్పడి అనుదినము నూతన సభ్యులతో చేరుస్తూ అనేక మందికి దీవెనకరంగా దేవుని కార్యక్రమం నెరవేర్చబడునుగా. So, renovation work